అన్ని చూసిన వాళ్ళు, నేను చూసిన వాళ్ళు, నా గురించి మాట్లాడే వాళ్ళు ఎవరినైతే పట్టించుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎట్లా అంటే ఎవడైనా నాకు ఎవరిని అయితే దింగుతున్నాడు అంటున్నా ముందర వచ్చి లవ్వుడ ఫరక్ పోయి నేను నిజం చెప్తున్నాను. వాడు ఎప్పుడైనా కాకపో నాకు నీతులు దింగుతున్నాడు అంటే, నాకు లైఫ్ గురించి నాకు చెప్తున్నాడు అంటే ఒకటే చెప్తా నేను, అది నా లైఫ్. నేను ఒకటే అనుకుంటా, నేను అనుకోవడం వాడు చెప్తున్నప్పుడు నేను మైండ్లో ఫిక్స్ అవుతుంటది. నా లైఫ్ సంకనాకపోతే నేను సంకనాకపోతా పోతా భయ్, నేను వెళ్ళిపోతా. నాకు లవడా నాకు ఈ లక్కోర్ సమాజంలో బతకడం కన్నా క్విక్ అయిపోవడం వెరీ బెటర్ ఇప్పుడు. నేను పీక్ ఏమైనా చేస్తామని అంటే, సో నేను పీకి అంత పెద్ద ఆలోచన కూడా నాకు రాబాయి. నాకు ఇంతవరకు ఎప్పుడు రాలే. నాకు అంత పెద్ద ఏదో పీక్ చేయాలన్నంత ఆలోచన లేదు. నాకు ఏదనిపిస్తే అది చేసుకుంటా వెళ్ళిపోతా అంతే. నేను అది చేయడంలో గొప్ప తప్పుదా కూడా నాకు తెలియదు అంతే. సో ఎవడు ఏ సలహాలు చెప్పినా ఏం చెప్పినా ఏవైతే ఫరక్ నై పడతా భయ్, ఇట్లా ఇంటిలో వదిలిపడదు అంతే. నాకు తర్వాత ఏమనిపిస్తే అదే చేస్తా అంతే. అట్లా ఉండాలి భయ్, అట్లా ఉంటేనే లైఫ్ లీడ్ చేయగలవు. లేకుంటే చెప్పే ప్రతి ఒక్కరిని ఎత్తికెక్కించుకున్నావు అనుకో బతుకుడు కష్టం. బతుకుడు కానీ బతుకుతావు, ఎట్లాగా బతుకుతావు కానీ బట్ ప్రశాంతంగా ఉండలేవు, ఒక కన్సిస్టెన్సీతో ఉండలేవు. ఏవేవో ఆలోచనలు, ఏవేవో పిచ్చి పిచ్చి ఉంటే అన్ని అలాంటివన్నీ నెత్తికి ఇక్కడ ఎక్కి ఆట ఆడుతుంటాయి. సో అవన్నీ వదిలిదెంగి అవన్నీ పక్కకు ఆడేసి నీ మైండ్ ఏం చెప్తుందో, నీకేమనిపిస్తుందో